ముందుగా అందరికీ నమస్కారం. నేను మీరాజ్. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న తిరుమల తిరుపతి దేవస్థానం ఏదైతే ఉందో అక్కడికి వెళతాను, అక్కడ దైవ దర్శనం అయితే చేసుకుంటాను అని చెప్పడం అయితే జరిగింది. అక్కడికి నువ్వు వెళ్ళొచ్చు బాబు, నిరభ్యంతరంగా వెళ్ళొచ్చు, వెళ్ళిన తర్వాత దైవ దర్శనం అనేది మేమే దగ్గరుండి చేయిస్తాము, నీకు ఇబ్బంది లేదు అని టీడీపీ కావచ్చు, లేదా బీజేపీ కావచ్చు, కూటమి అధికారులు కానీ నాయకులు కానీ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా చెప్పడం జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే డిక్లరేషన్ మీద సైన్ పెట్టాలో, సైన్ పెడుతున్నాము అంటే వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా నేను నమ్ముతున్నాను అని చెప్పినట్టే. అందుకని చెప్పి ఆయన వెళ్ళలేదు. సరే, అదే రోజు 27వ తారీఖే, లేకపోతే 28దో, లేకపోతే 29దో, లేకపోతే అంతకన్నా ముందో జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రోగ్రాం పెట్టుకోవచ్చు కదా. కరెక్ట్గా 27వ తారీఖు ఎందుకు పెట్టుకున్నారు? సరే, పెట్టుకున్నారు. మరి అటెండ్ అయ్యారా? అవ్వలేదు. దీనికి కారణం ఏంటి? దీనికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల తిరుపతి దేవస్థానంలో కలియుగ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి కాదు. 27వ తారీఖు సిబిఐ కేసులు ఏవైతే ఉన్నాయో జగన్మోహన్ రెడ్డి గారి పైన అవి విచారణకు అయితే వచ్చాయి. 27వ తారీఖు కోర్టుకు హాజరు కావాల్సి ఉంది జగన్మోహన్ రెడ్డి గారు. కానీ నేను తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళుతున్నాను, శ్రీవారిని దర్శించుకోవడానికి వెళుతున్నాను, కన్ఫర్మ్గా నాకు ఈరోజు అటెండ్ కాలేను కోర్టుకి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు దొంగ వదంతులైతే పలుకుతూ ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకి ఎగ్గొట్టడానికి కూడా శ్రీవారిని పేరు అడ్డు పెట్టుకున్నారు. అంటే ఎంత దుర్మార్గమైన ఆలోచన అనేది ప్రజలు ఒక్కసారి ఆలోచించాలి.